హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ వేఫర్ రోల్ అండి. అది ఎలా చేయనో చూపిస్తాను. క్రంచీగా క్రిస్పీగా వచ్చిందండి, చాలా బాగుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, అందుకే ఇంట్లోనే ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోనో చూపిస్తాను. చూడండి, ఇలా చేశానండి. బాగుందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరా. కొంచెం కామెంట్ చేస్తూ ఉండండి. కామెంట్ చేస్తూ ఉంటే కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా తెలుస్తాయి కదా అండి. ఓకేనా? ముందుగా 1 కప్పు మైదా తీసుకోవాలి. షుగర్ పౌడర్ అండి ఇది. 1 కప్పు మైదా కాబట్టి కొంచెం తక్కువ షుగర్ తీసుకోవాలి. ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి చాక్లెట్లో. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్. ఇది కాఫీ పౌడర్ అండి. ఇది 2 స్పూన్ కాఫీ పౌడర్లో కొన్ని పాలు కలిపాను. అది కలిపి ఉండలు లేకుండా కలుపుకొని దీనిలో వేసేసానండి. లేకపోతే కోకో పౌడర్ ఉంటే మీరు వేసేసుకోండి డైరెక్ట్. తర్వాత వెనీలా ఎసెన్స్, ఎలాంటి ఫ్లేవర్ అయినా ఓకే అండి. ఒక స్పూన్, సగం స్పూన్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా ముద్ద లేకుండా కలుపుకోవాలండి. దానిలో సరిపడంత పాలండి. నాకు 1 గ్లాసు పాలు పట్టాయి. మీకు కూడా చూసుకుంటే వేసుకోండి. ఓకేనా? చూడండి, చిక్కడి మిశ్రమంలాగా కావాలండి. చూడు, ఇలా కావాలండి. ఇలా చేసుకున్నాక పక్కన పెట్టేసేయాలి. తర్వాత కొంచెం పెనం పెట్టి దానిపైన కొంచెం వాటర్ పోసి ఇలా టిష్యూ పేపర్తో తుడిసేయాలండి. ఇది అంటే నార్మల్ కొంచెం హీట్ కావాలి. ఓకే, హీట్ అయినాక పక్కన తీసుకొని పెట్టుకున్నాక దానిలో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా ఇది సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మన చపాతీలాగా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ ఎలా చేస్తామో అలా. తర్వాత పెనం మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. దీన్ని కొంచెం కాలాక చూడండి, ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ కాల్చాలి. హీట్ అయిన తర్వాత చూడు, మెల్లమెల్లగా ఇలాని తీసేయాలండి. తీసి ఉల్టా వేసేసేయాలి. 2 సైడ్ కాలాలి కదండి, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా ఇలా చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెన్సిల్ ఉంటుంది కదండి, పెన్సిల్ పెట్టి ఇలా రోల్ చేస్తూ ఉండాలండి. చూడండి ఎలా చేస్తానో, ఇలా చేసుకుంటూ ఉండాలి. సన్నగా చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకోవాలి. ఇలాగే అన్ని రోల్స్ చేసుకోవాలండి. పెనం కొంచెం చల్లబడ్డాక పక్కన తీసుకొని దాన్ని మళ్ళీ అట్లా చేసుకోవాలి. దీనిలో చాక్లెట్ సిరప్ ఉంటుంది కదండి, చాక్లెట్ని ఇలా నింపేసాను. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్ చాక్లెట్ సిరప్ నింపేసేయాలండి. చూడండి, పక్కన తీసుకోండి, మళ్ళీ ఒకటి ఇలా చేసుకోవాలి. అంతే, ఇలాగే చేసుకుంటూ ఉండండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా వచ్చింది. కావాలంటే చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకోండి. అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.